కోరుతా ఉన్నాను. జై భీమ్, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు, గతంలో దళిత బంధు లాంటి విప్లవాత్మకమైన పథకం భారతదేశంలో స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి మరి తన చేతుల మీదుగా ప్రవేశపెట్టే అదృష్టాన్ని దక్కించుకున్న గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మరొక మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు ఆనాటి ఉద్యమం నుంచి మరి ఈరోజు ప్రతిపక్షంలో కూడా సమర్థవంతంగా తన పాత్ర పోషిస్తున్న అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు, విశేష రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకులు, ఎప్పుడు కూడా మరి స్ఫూర్తిదాయకంగా మాకు సలహాలు సూచనలు అందజేసే గౌరవనీయులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, రాజ్యసభ సభ్యులు పెద్దలు సోదరులు, మొన్న డీలిమిటేషన్ విషయంలోనైతేనేమి, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దాష్టీకాల విషయంలో అయితేనేమి మన పార్టీ తరఫున రాజ్యసభలో అద్భుతంగా ప్రసంగించిన గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఒక పోలీస్ అధికారిగా అత్యున్నత స్థాయిలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తూ ఇంకా 8 సంవత్సరాల అనుభవం, 8 సంవత్సరాల అక్కడ అవకాశం ఉన్నా, సర్వీస్ ఉన్నా దాన్ని వదిలిపెట్టి ఇవాళ అధికార పార్టీ ఏ ఆఫర్ కావాలంటే ఆ ఆఫర్ ఇస్తానంటే కూడా అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ మనతో పాటు ఒక సైనికుడిలా ముందుకు పరుగు పెడుతున్న గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు ఎర్రోల శ్రీనివాస్ గారు, పెద్దలు శ్రీమతి తుల ఉమ గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు రాయేశం గౌడ్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దాసోజి శ్రవణ్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, ఇంకా రాజీవ్ సాగర్ గారు, మాజీ ఎమ్మెల్సీ సోదరులు సుభాష్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన ఎంఎన్సీ నన్న ఇంకా అందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైన పెద్దలకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంత్యుత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ గురించి పెద్దలు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒక 2 విషయాలు వారి గురించి నాకు తెలిసినవి, నేను అధ్యయనం చేసినవి మీ ముందు పెట్టాలనుకుంటా ఉన్నాను. మొన్న చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈ దేశంలో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారో, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక సమావేశం పెడుతున్నాం, మీరు మీ పార్టీ తరఫున మరి ప్రతినిధులను పంపండి అని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఉత్తరం రాయడం జరిగింది. సరే, కేసీఆర్ గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు మన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ సమావేశానికి హాజరుగమని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ క్రమంలో ఈ డీలిమిటేషన్ గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉంటున్నాను. ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, ఏం చెప్తే బాగుంటుంది అని చదువుతున్నప్పుడు నేను అనుకోకుండా ఆనాడు రాజ్యాంగం రాసే క్రమంలో, రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉండేనో, చాలామంది మేధావులతో కూడిన కమిటీ, దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ ఉండే. సో ఆ కమిటీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తూ ఏం చేయాలి, ఏమేం పొందుపరచాలి, మరి ఎన్నో కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ఈ దేశం, దేశ భవిష్యత్తు, మరి ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ఉపకులాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని ఉన్న దేశం కాబట్టి దీన్ని ఐక్యంగా ఎట్లుంచాలి, ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అని ఆలోచించే క్రమంలో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని జరిగినాయి ఆనాడు. అంటే ఆ రోజు ప్రతిదాన్ని చాలా ప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ఏ అంశమైనా లోతుగా చర్చించి ఫైనల్గా రాజ్యాంగంలో పొందుపరిచినారు. ఆ రాజ్యాంగంలో పొందుపరిచే క్రమంలో ఒక చర్చ జరుగుతుంది. కొత్త రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు కావాలి అంటే ఎట్లా జరగాలి, రాజ్యాంగం దానిలో ఏ రకంగా రాజ్యాంగం మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే కొంతమంది అందులో సభ్యులు మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుపడదలుచుకున్నారో ఆ రాష్ట్రం యొక్క అనుమతి ఉంటేనే, ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేస్తేనే వేరుపడాలే, లేకపోతే కుదరదు అని కొంతమంది వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, ప్రతిపాదిస్తారు. దాని మీద చర్చ చాలా జరుగుతుంది.
2 రోజులు 3 రోజులు చర్చ జరుగుతుంది. ఆఖరికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే చిన్నవాడు నాకు అన్యాయం జరుగుతుంది నేను ఏరుపడతా అంటే పెద్దవాడి అనుమతి కావాలంటే కుదరది. మందబలంతో మరి నాకు సంఖ్య ఉంది కదా, నేను పెద్దవాడిని కదా, నాకు శక్తి ఉంది కదా, కాబట్టి నేను చిన్నవాడిని శాశ్వతంగా తొక్కి పెడతా అంటే ఆ చిన్నవాడికి ఎన్నటికి కూడా న్యాయం జరగది. ఇదే సూత్రం కొత్త రాష్ట్రానికే కాదు, అల్పసంఖ్యాకులుగా ఉండే మైనారిటీలకు వర్తిస్తుంది, తక్కువ సంఖ్యలో ఉండే మరి ఇతర వర్గాలకు కూడా వర్తిస్తుంది. అదే మాదిరిగా అంటే దానికి ఒక అద్భుతమైన మాట వాడతారు వారు, టిరనీ ఆఫ్ మెజారిటీ. టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మందబలంతో అవతలవాడి గొంతు నొక్కేడు. అది ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు అని మాట్లాడి పొట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి ఆర్టికల్ 3లో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మరి ఆ ఉన్న రాష్ట్రం యొక్క అనుమతి అవసరం లేదు అని పెట్టి ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకే ఒక్కరు పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన ముందు చూపు గురించి చెప్పడానికి అంటే ఆయన దశాబ్దాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఊహించి ఎట్లా అర్థం చేసుకోవాలి భారత సమాజాన్ని ఆలోచించి తర్కంతో లాజికల్గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది. కానీ ఇవాళ 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి 73 సంవత్సరాలు. ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు, ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు, అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి, దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవం ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, వారితో పాటు కొట్లాడిన ఇంకా వేలాది లక్షలాది మంది స్వాతంత్ర సమరోద్యమంలో ఎంత కీలక పాత్రని పోషించినరో, స్వాతంత్రానంతరం ఇవాళ ఆధునిక భారతానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పునాదేసిన వారందరి సమకాలికుడు, వారందరితో పాటు ధీటైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎవరికి రెండో ఆలోచన అవసరం లేదు. వాస్తవం అది. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసింది వారు. అంత గొప్ప రాజ్యాంగం అని ఎందుకు అంటున్నా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేశానికి స్వాతంత్రం వచ్చినాడు ఇవాళ చాలామంది తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు, ఎప్పుడు దేశం ఇట్లే ఉండే అన్నట్టు మాట్లాడతారు. ఎప్పుడు దేశం ఇదే రూపంలో లేకుండే. ఆనాడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో, భారతదేశంలో చిన్న చిన్న టుకుడాలు. ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయాల 565 చిన్న చిన్న రాజులు, సామంత రాజులు, జమీందారులు, వాళ్ళకి ఇంకోడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అందరు వాటి. ఇది ఆనాటి పరిస్థితి. ఇక మీకు తెలుసు ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు, ఎన్ని సంస్కృతులు. నలుగురు కలిసి ఉండాలంటే చాలా కష్టం. నలుగురు మనుషులు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చూసుకుంటారు. వాని కులం నాదొకటి కాదనో, వాని మతం నాదొకటి కాదనో, వాని భాష నాదొకటి, ఏదో ఒకటి మొత్తానికి కలిసి ఉండు కష్టం. మరి అట్లాంటిది ఇన్ని వైవిధ్యాలు ఉన్న ఈ దేశాన్ని శాశ్వతంగా ఒక సుదీర్ఘకాలం ఉండాలి, కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్, ఆ తర్వాత మొట్టమొదటి ఎస్ఆర్సి డాక్టర్ ఫజల్ అలీ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, అందరూ కూడా ఆలోచించి చాలామంది మేధావులు గట్టి పునాది పడాలి, దేశం ఐక్యంగా ఉండాలి, భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు. ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నమవుతున్నాయి, కానీ మన దేశం అట్లా కావద్దు, శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటి ఎస్ఆర్సి పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు. అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు. ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే, ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది, ఒకరితో ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది, పంచాయతీలు తక్కువైతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే. కానీ ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్నది మాత్రం తప్పు. అవసరమైతే ఒక భాషకు 4 రాష్ట్రాలు ఉన్న తప్పులేదు, 5 రాష్ట్రాలు ఉన్న తప్పులేదని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించి, అంటే తెలంగాణ అనే కాదు ఎవరైనా సరే అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, పరిపాలన సౌలభ్యం కోసం చిన్నగా ఉంటే తప్పేం లేదని ఆలోచన చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నాయకత్వంలో, వారి ఆలోచనలో ఆనాడు న్యాయశాఖ మంత్రిగా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అల్టిమేట్గా భారత రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది మన దేశానికి వేసింది. ఇవాళ కూడా అదే రాజ్యాంగం, పాలకులు మారచ్చు,
పాలకులు అప్పుడప్పుడు తప్పులు చేయొచ్చు, పాలకులకు అప్పుడప్పుడు కొన్ని వేరే వేరే ఆలోచనలు రావచ్చు. కానీ అల్టిమేట్గా ఆ రాజ్యాంగం దాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పటిష్టంగా ఏర్పాటు చేసి, అంటే ఇవాళ మీరు చూసినారు నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ గారు ఒక 12 బిల్లులు అక్కడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి 12 బిల్లులు పంపింది. ఏది గవర్నర్కు. గవర్నర్ ఏం చేసిండు, నా ఇష్టం నేను దీన్ని సంతకం పెట్టా అని చెప్పి 7 నెలల్లో 10 నెలల్లో ఆయన కింద పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. సంతకం పెట్టలే, నేను పెట్టా అన్నాడు. అల్టిమేట్గా ఏమైంది, తమిళనాడు ప్రభుత్వం విధి లేక సుప్రీంకోర్టుకు పోయింది. మనకు కూడా గతంలో అయింది, మీకు యాదకు ఉండాలి. మనం పంపిన బిల్లులు కూడా ఇట్లే పైకి వెళ్ళి ఫోన్ రాకపోతే మోడీయో అమిత్ షానో ఫోన్ చేయకపోతే నేను చెయ్యా, ఎందుకంటే మీరు వాళ్ళు మాతో ఒకటిగా లేరు కాబట్టి మేము చెయ్యమని చెప్పి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పని చేసింది. ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను అట్లే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చేస్తే తమిళనాడు ప్రభుత్వం నిన్న కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్పష్టంగా చెప్పింది, భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర చాలా చిన్నది. అల్టిమేట్గా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఫైనల్ వర్డ్ కావాలి. వాళ్ళు ఏదైనా బిల్లు పంపితే నువ్వు ఫలానా రోజుల్లో గిన్ని రోజుల్లో నువ్వు సంతకం పెట్టాలి, అంతే తప్ప నీకు అంతకంటే పెద్ద పాత్ర లేదు అని చెప్పి నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇవాళ ఏ పరిస్థితుల్లో 78 ఏళ్ల తర్వాత ఏ సందర్భంలో వ్యవస్థల మధ్యన పోటీ లాంటిది వచ్చినా మళ్ళీ అల్టిమేట్గా అందరు రాజ్యాంగం దిక్కే చూస్తారు. రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంది, రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఏం రాసిండు, దానిలో ఏమున్నది, దాని ప్రకారం ఫైనల్గా దాని ప్రకారమే పోవాలి అనే పద్ధతుల్లో 78 సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్రానంతరం రాజ్యాంగమే మనల్ని కాపాడుతున్నది. తులవమ్మ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇవాళ మనందరం ఇక్కడ నిలబడ్డామంటే మాట్లాడుతున్నామంటే అని. బాబాసాహెబ్ కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే తేలేదు, మహిళలకు ఓటు హక్కు కావాలి అని చాలా దేశాల్లో, అమెరికాతో సహా చాలా దేశాల్లో పోరాటాలు జరిగిన తర్వాతనే మహిళలకు ఓటు హక్కు వచ్చింది తప్ప లేకపోతే సామాన్యంగా రాలే. కానీ భారతదేశంలో మాత్రం అంబేద్కర్ చొలవ వల్ల, ఆయన దయ వల్ల ఏ పోరాటం అవసరం లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు, ఆయన అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, లేక ఒక గరీబోళ్ళ ఇంట్లో పుట్టిన ఒక సామాన్య బిడ్డ కావచ్చు, కానీ అందరూ ఒకటే, అందరికీ ఒక మనిషికి ఒకటే విలువ ఉంటుంది ఓటు అని చెప్పి ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలకు కూడా ఓటింగ్ హక్కు కల్పించి మహిళలకు కూడా ప్రాతినిధ్యం లేకపోతే తప్పు అవుతుందని చెప్పి ఇతర దేశాల అనుభవాలు అధ్యయనం చేసి ముందు చూపుతో వ్యవహారం చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. ఇవన్నింటికీ మించి వారు నమ్మిన సిద్ధాంతం బోధించు, సమీకరించు, పోరాడు. నిజంగా ఆ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆనాడు ఉద్యమ పార్టీగా, ఉద్యమ నాయకుడిగా ఆకలింపు చేసుకున్నది, అర్థం చేసుకున్నది, ఆచరణలో పెట్టింది కేసీఆర్ గారు. ఎట్లా అంటారా, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి 25 ఏళ్ల కిందట మొదటి రోజు నుంచి కరీంనగర్ సింహగర్జన నుంచి మొదలు పెడితే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, వివరిస్తూ, సందర్భం వస్తే తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ, గలమెత్తుతూ, రోడ్డెత్తుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే మాదిరిగా రాష్ట్రాన్ని సాధించడంతో నాగలేదు, సాధించిన ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది, ఆయన ఎంచుకున్న పందా ఏంది, ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఆయన ఆలోచన, ఆయన ఆశయం సమసమాజం. అందుకే కేసీఆర్ గారు ఒక నినాదంగా మాత్రమే జై భీమ్ని తీసుకోలేదు, ఒక విధానంగా మార్చుకున్నాడు. దాన్ని మార్చుకున్నారు కాబట్టే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకున్నాం. ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు, అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే, కొలంబియా యూనివర్సిటీకి పోవాలంటే బరోడా మహారాజ్ పిలిచి, పిల్లగాడు చాలా తెలివైనడున్నాడు, అద్భుతాలు చేస్తాడు ఈ పిల్లగాడని చెప్పి ఆయన ఆశీర్వదించి బాబాసాహెబ్ నానాడు కొలంబియా పంపిండన్న. కానీ ఆయన బరోడా మహారాజు ఒక్క అంబేద్కర్ గారికి ఆయన దీవెన ఇచ్చిండు. కానీ మన ప్రభుత్వంలో మనం వేలాది మంది పిల్లల్ని అమెరికా పంపినాం, వేలాది మంది, లక్షలాది మంది పిల్లల్ని పటిష్టమైన పునాది 1022 పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టదు. నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నీకు బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, సాక్స్, బూట్లతో సహా మొత్తం ప్రభుత్వమే అమ్మ అయ్యా మొత్తం అయ్యి, తల్లి తండ్రి అయ్యి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తర్ఫీదునిచ్చి హిమాలయాలు ఎక్కించినా లేదా
కోడింగ్ చేపించిన మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆశయాన్ని ఆచరణలో చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇంకొక మాట, కేవలం గురుకులాలు మాత్రమే కాదు, విదేశీ విద్య 20 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఓవర్సీస్, బీసీ విద్యార్థులైతే మహాత్మా జ్యోతిబా ఫులే పేరు మీద, అదే మాదిరిగా వివేకానంద పేరు మీద అగ్రవర్ణాల్లో వెనుకబడ్డ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మరి ఊతం ఇచ్చి వారిని కూడా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా 7,000 మంది విద్యార్థులను 10 సంవత్సరాల కాలంలో మరి మన తెలంగాణ నుంచి మనం పంపించినట్టుగా భారతదేశం లెవెల్ చేయలే. అట్లాగే వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు మా నాయకులు ప్రైవేట్ సంభాషణలో నాతో, అన్న మనకు దళిత బంధు వల్ల కొంత నష్టం జరిగిందన్న రాజకీయంగా అని మాట్లాడతారు. సరే, రాజకీయంగా నష్టం జరిగితే జరగచ్చు గాక, కానీ రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అవన్నీ కామన్, అది పెద్ద ఇష్యూ కాదు. నష్టం జరిగితే జరిగిండొచ్చు గాక, పర్వాలేదు. కానీ కేసీఆర్ లాంటి ఒక సాహసి, ఒక స్వాప్నికుడు, ఒక దమ్మున్న కలేజా ఉన్న నాయకుడు మాత్రమే దళిత బంధు లాంటి పథకాన్ని ఆలోచన చేయగలుగుతారు. ఇంకోటితోని రాజకీయాలు ఆలోచించి లాభ నష్టాలు బేరీ చేసుకొని ఇస్తే సీట్లు వస్తాయా, ఇవ్వకపోతే సీట్లు వస్తాయా అని ఆలోచించడానికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ఒక రైతు బంధు పెట్టాలన్నా కలేజా ఉండాలి, ఒక దళిత బంధు పెట్టాలన్నా కలేజా ఉండాలి, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా పేదవాడికి అని చెప్పాలన్నా దమ్ముండాలి. ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్. సరే, లాభం కొంతమందికే జరగవచ్చు, అందరికీ జరిగింది మొత్తం రాష్ట్రంలో దళిత సమాజం మొత్తానికి పైసలు అందినాయి నేను అంటలేను. కానీ ఎక్కడనో దగ్గర 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. మరి ఆ 1000 మైళ్ళ ప్రయాణానికి భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి ఒక స్వాప్నికుడులాగా ఆలోచించి ఎందుకు దళితులు ధనికులు కావద్దు, ఎందుకు శాశ్వతంగా ఒక తరమే అప్లిఫ్ట్ చేయొద్దు అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టే నాకు ఇవాళ గర్వంగా అనిపిస్తూ ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు చదువుతూ ఉంటాయి. దళిత బంధు పథకం కింద పెట్టిన ఒక రైస్ మిల్ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని నా నియోజకవర్గంలో పెట్టినాం. పక్కనే ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో కడతాల్లో ఒక డైరీ ఫామ్ పెట్టినారు. అట్లాగే మా కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్లో 3 దళిత సోదరులు కలిసి ఒక ఆర్టీసీ బస్సు కొనుక్కున్నారు, హైర్కి ఇచ్చినారు బస్సు కొని. అట్లాగే 9 మంది కలిసి పెట్రోల్ బంకు పెట్టుకున్నారు. నేనేమంటున్నా, మనం లక్షలాది మంది కుటుంబాలను మార్చకపోవచ్చు, మనకున్న పరిమితిలో పిండి కొద్ది రొట్టె. నిజంగా కేసీఆర్ లాంటి నాయకుడికి అపరిమిత వనరులు ఆయన చేతుల కింద ఉంటే, భారత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఆయన చేతులు ఉంటే ఆయన చాలా చేస్తుండే. కానీ పరిమితమైన వనరుల్లో ఇన్ని మిగతా అవసరాలు చూసుకుంటూ, అందరిని అరుచుకుంటూ, అందరిని కాపాడుకుంటూ ఉన్నంతల పిండి కొద్ది రొట్టె అన్నట్టు చేయాలని చెప్పి సంవత్సరానికి కొన్ని వేల మందికని ప్రపోజల్ పెట్టి ఈ స్కీమ్ తెచ్చిండు. సరే, దాన్ని రాజకీయంగా విపరీతార్థాలు తీసి సమాజంలో లేనిపోని అసూయ ద్వేషాలు చెలరేగేటట్టు చూసి, అరే నిన్నటిదాకా సుమన్ నల్లంగా వేసుకున్నాడు, ఇప్పుడు తెల్లంగా వేసుకుంటుండు, ఆయనకు ఎందుకు పెద్ద పీటేస్తారు మీరని ఇంకోని రెచ్చగొట్టి కొంతమంది చిల్లరగాళ్ళు రాజకీయ లబ్ధి పొందొచ్చు. కానీ నేను మాత్రం గర్వపడుతున్నా, కేసీఆర్ సైనికుడుగా ఆయనకు సల్యూట్ చేస్తున్న దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇవో మేం చెప్పిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు, అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు, కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధు, మేము 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితిక వ్యక్తి కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబ్ చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది, ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం, ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 12 లక్షలు కాదు కదా, నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది, 12 రూపాయలు కూడా ఏడు వీడు పచ్చి దొంగ. ఇంకొక మాట, 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 5 లక్షలు కాదు డబుల్ బెడ్రూము, 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా, ఏమైంది నీ 6 లక్షల మాట? ఎక్కడ పోయింది? ఖార్గే గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు. నేను 2 అడుగుతున్నా. ఏమన్నారు ఆ రోజు? అసైన్డ్ భూముల పునరుద్ధరణ, సమాన హక్కులు, పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు. మరి ఇలా భూభారతో భూహారతో ఏదో మొదలుపెట్టిరు. ఇస్తావా? అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. అట్లాగే కాంట్రాక్టులలో కూడా బ్రహ్మాండంగా మరి
జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు 18%, అదేవిధంగా 10%, 28% ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. బీసీలకు 42% అన్నారు, ఎస్సీ ఎస్టీలకు 28% వాటా కల్పిస్తామని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ చేతుల లేనియేమో ఢిల్లీ దాకా పోయి ఏందో చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు. మరి ఇవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. 18% ఇచ్చేది, 10% ఇచ్చేది, 42% ఇచ్చేది బీసీలకు, ఇవన్నీ నీ చేతిలో పెట్టుకొని అవి ఎందుకు చేయవు? మరి చెప్తివి కదా, నువ్వే చెప్తివి, మేము అడుగుతలేం. ఇంకొక పెద్ద మాట చెప్పిండు, అంబేద్కర్ గారు నమ్మింది, బలంగా విశ్వసించింది, అల్టిమేట్గా ఈ దేశం మంచిగా ఉండాలి అంటే అందరూ బాగుండాలి, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, సమసమాజం రావాలి, కులము మతం అనే పిచ్చిలేని సమాజం రావాలని కోరుకున్నాడు ఆయన. అందుకే ఆయన నమ్మింది బలంగా విద్యను. ఆయన కానీ జ్యోతిబా ఫూలే కానీ సావిత్రిబాయి ఫూలే కానీ బలంగా నమ్మింది విద్యను. విద్యనే వికాసానికి దారితీస్తుంది, అల్టిమేట్గా వికాసంతోనే సమసమాజం ఏర్పడుతుంది అనేది వాళ్ళ సూత్రీకరణ. మరి మీరు చెప్పినారు విద్యా జ్యోతుల పథకం అని చెప్పింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ చేస్తే 1,00,000, ఎంఫిల్ పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఒక్కలకని ఇచ్చిరా? 2 ఏళ్ళ. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి తరపున నేను అడుగుతా ఉన్నా, జయంతి రోజు అడుగుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలైందా? ఇలా కనీసం 0.1% అమలు చేస్తేవా? అందుకే ఖార్గే గారు మీరు చెప్పాలి సమాధానం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు, ఆయన చేయడు, మాకు తెలుసు, ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఖార్గే గారు చెప్పాలి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది, మీరు వచ్చి చెప్తే ఇక్కడ గిరిజనులు నమ్మినరు, మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి లాంటి వాడు చెప్తే నమ్మలే. అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాడు. బీసీ డిక్లరేషన్కి సిద్ధరామయ్య గారిని, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఖార్గే గారిని, రైతు డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారిని, యూత్ డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ గారిని, మొత్తం మేనిఫెస్టోకు సోనియా గాంధీ గారిని, ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి వీళ్ళు చెప్తే నమ్మతలేరు, లోకల్ వాళ్ళు వీళ్ళు బట్టెబాజుగాళ్ళని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేశారు. ఇవాళ మనం ఆలోచించాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్ని రకాల మోసం చేసి గద్దెనెక్కితే బాబాసాహెబ్ అన్నీ పెట్టిండు అంబేద్కర్ గారు, ఒక్కటి మర్చిపోయిండు. ఇది నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇట్లాంటి లంగలు దొంగలు ఓటేసి రాజ్యంలోకి వచ్చినాక, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా దించాలనేది మాత్రం మర్చిపోయింది సార్. ఎందుకంటే గింత దొంగలు ఉంటారని తెలియదు ఆయన. మమ్మల్ని అడుగుతున్నారు, నేను ఉత్తగా చెప్తలేను, నేనేదో బాధతో అని చెప్తలేను. మొన్న ఇక్కడికి వస్తున్న భవన్కు గిడ సిటీ సెంటర్ కాడ 2 నెలల కిందట ఒక ఆటో ఆయన వచ్చినా పక్కకు ఆగిండు. నేను ఉత్తగా కూడా చెప్తున్నా, అమ్మతోటి జరిగింది చెప్తున్నా. పక్కకు వచ్చి ఆగిండు, అద్దం దించు అన్నాడు. దించే వరకు సాబ్ కేసే అన్నాడు. అంటే నేను వచ్చాము ఆప్కా నామ్ అంటే మహమూద్ అన్నాడు. సరే మహమూద్ భాయ్ క్యా చల్ రా అంటే క్యా సాబ్ సబ్ బర్బాద్ అన్నాడు. బర్బాద్ అంటే ఏమైంది భయ్ అంటే, అరే ఇస్సే పहले 2000 मिलता था दिन में, आज 1000 भी नहीं मिला, मैं क्या करूँ, क्या करेंगे फिर महमूद भाई అంటే क्या कुछ नहीं कर सकते क्या साहब అన్నాడు. क्या करूँ, एक ఓట్ का सजा 5 साल ना महमूद भाई, ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష కదా, ఏం చేయాలి అన్న. నేను कोई तरकीब नहीं है क्या साहब అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఇక మరి రాజ్యాంగంలో ఒక్క ఉపాయం మర్చిపోయిండు. డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఆ ఊహించుంటాడు, గిసొంటి లంగలు ముఖ్యమంత్రులు అవుతారు, గిసొంటోళ్ళు ప్రధానమంత్రులు అవుతారని. పాపం ఆయన మంచోడు కాబట్టి ఆలోచన రాలే, ఆలోచించిండు కానీ రీకాల్ వ్యవస్థ పెట్టలే. నిజంగా ఇవ్వాలి నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోరు. ఎవరైనా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి, ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే వీని జల్దీ పంపిర్రు ఏదైనా చేసి అంటారు. నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది కూడా, నేను సుప్రీంకోర్టు తీర్పు బాగుంది, గవర్నర్లకు కట్టడి చేసింది, మరి మన స్పీకర్లకు కట్టడి చేయొద్దా? 10 మంది మన టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సంకల కూర్చుంటే స్పీకర్ గారికి మనం షికాయత్ చేసి 14-15 నెలలు అయితే కూడా మరి ఆర్టికల్ 10ని ఇంత దారుణంగా అవమానిస్తుంటే, యాంటీ డిఫెక్షన్ ఆర్టికల్లో షెడ్యూల్ 10ను మనం ఇంత దారుణంగా అవమానిస్తే మరి వారి మీద కూడా నియంత్రణ ఉండొద్దా? ఇట్లా డెఫినెట్గా వాళ్ళ బాబాసాహెబ్ స్ఫూర్తితో వారి ఆలోచన ధారలో ఇంకొక మాట కూడా చివరిగా చెప్పి నేను ముగించాలి. నేను అమెరికాలో కొంతకాలం చదువుకున్నాను, కొంతకాలం పనిచేసినాను. ఈ రిజర్వేషన్ల అంశం వచ్చే వరకు భారతదేశంలో
కొంతమంది కింద మీద అవుతుంటారు. ఎందుకు ఉండాలి రిజర్వేషన్లు, అర్జెంటుగా తీసేయాలి, మెరిట్ ఉండాలి, అవన్నీ మాట్లాడుతుంటారు. కరెక్టే, నువ్వు చెప్పేది కొంతవరకు సమంజసమే కావచ్చు. పెట్టింది 10 ఏళ్ళకి పెట్టిరు కదా, 20 ఏళ్ళకి పెట్టిరు కదా అని కూడా మాట్లాడతారు. కానీ అయిపోయిందా మరి? కావాల్సిన మార్పు, భారతదేశంలో రావాల్సిన మార్పు, మనం అనుకున్న పరిస్థితి నిజంగానే సమాజం వచ్చిందా? వచ్చింటే మీరు చెప్పేది కరెక్ట్, 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో తీసేయాలనేది. కానీ వచ్చిందా? ఇవాళ కూడా ఈ రోజుకి కూడా నిజంగా భారతదేశంలో మనిషిని మనిషిగా గౌరవించే పరిస్థితి వచ్చిందా? ఇంకా ఎక్కువైంది. ఇతర మతం పేరిట పంచాయతీలు, పనికిమాలిన వ్యవహారాలు ఇంకెక్కువైనాయి. కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. ఇంకా కూడా ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ఇంకా కూడా జరుగుతలేవు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రిజర్వేషన్లు అనగానే ఆ చట్రంలోనే బాబాసాహెబ్ను బిగించి ఆయనను చిన్నగా చేసి చూపెట్టే కార్యక్రమం కేవలం కొన్ని జాతులకు మాత్రమే న్యాయం చేసిండు, దేశానికి కాదు అనే ఒక బదనాం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో కొంతమంది. నేను చూసిన మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో, అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్ హోగా. బరాబర్ ఫ్యాషనే, తప్పేమున్నది? అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి. మీలాగా చెడు చేయలే, మీలాగా దేశానికి గబ్బు పట్టియలే, మతం పిచ్చి లేపి పిచ్చోళ్ళని చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఇంకేం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని. మంచి కోసం ఆలోచించిండు. ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే. ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మనోళ్ళు, మన ఇళ్ళల్లో పిల్లలు కూడా ఎక్కడనో సెటిల్ అయినరు, మళ్ళీ రారు కూడా తిరిగి మళ్ళీ ఆలోచనలు కూడా లేరు. వస్తావురా భయ నన్ను అడిగితే మా దోస్తులను వాళ్ళని వీళ్ళను ఏముందని ఆడుకొస్తే మళ్ళీ చుట్టాలు గిట్టాలు అంతా సతాయిస్తారు, ఈడనే మంచిగా సుకూన్ ఉన్నది. అట్లా ఆయన కూడా చూసుకోవచ్చు కావాలంటే. ఒకటి కాదు సరే మళ్ళీ ఆడవి కూడా కులం మతం నడుస్తూనే ఉన్నాయి ఇంకా అమెరికాలో కూడా, అది వేరే కథ అనుకో. కానీ ఎందుకు చెప్తున్నా అంటే నేను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేసిన అమెరికాలో ఉన్నప్పుడు. ఒక మన దేశంలోనే ఉన్నదా రిజర్వేషను, ఈ అమెరికాలో మనకి ఇసుంటుందా అని చూసిన. మీకు చాలామందికి తెలియదు, అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. అది కూడా ఇవాళ పెట్టలే, 1950-60లో పెట్టినరు అక్కడి ప్రభుత్వం. ఎందుకు పెట్టినరు? అక్కడ నల్ల జాతీయుల మీద ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్ష పోవాలి అంటే వాళ్ళకు కొంత ప్రత్యేకమైన రక్షణ, మన రిజర్వేషన్ లెక్కనే వాళ్ళకు కూడా విద్యలో ఉపాధిలో వాళ్ళకు కూడా రక్షణ ఉండాలని పెట్టినరు. కాబట్టి మరి అమెరికా వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అని చెప్పి ఆడిపోతున్నాం కదా మనందరం. ఆడనే పోయి సెటిల్ అవుతున్నాం, ఆడనే బాగుంది, ఆడనే గొప్పోళ్ళు, వాళ్ళే అగ్రరాజ్యం అని మాట్లాడతాం కదా తెల్లారితే. మరి ఆడకూడదు, మరి వాళ్ళు బుద్ధి తక్కువ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, భారత సమాజాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ పనికిమాలిన మాటలు మాట్లాడరు. ప్రధానమంత్రి అంటాడు, ఈ రేవడీ కల్చర్ క్యా హై, రేవడీ కల్చర్ అట అంటే ఏంది? పేదవాడికి 2000 పెన్షన్ ఇస్తే ప్రధానమంత్రికి నచ్చలేదు, రైతుకు 24 గంటల కరెంట్ ఇస్తే ప్రధానమంత్రికి నచ్చది, రైతుకు రుణమాఫీ చేస్తే ప్రధానమంత్రికి నచ్చది, బీజేపీకి నచ్చది. ఎందుకంటే వాళ్ళకి పేదల వ్యతిరేకం, వాళ్ళ ఎజెండా స్పష్టం, పేదల వ్యతిరేకం. కానీ 16.5 లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాఫీ చేస్తే మాత్రం బీజేపీకి సంతోషంగా ఉంటుంది. ఏది పెద్ద పెద్దోళ్ళు 1000 కోట్లు ఎగేసి ఇతర దేశాలకు పారిపోతే మాత్రం వాళ్ళని అనేది లేదు, వాళ్ళని అనుడు చేత కాదు. నేను ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసిన సోషల్ మీడియాలో, వాస్తవమో కాదు నాకు తెలియదు, నిన్ననట ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ఒక ఆయన బాలనగర్లో, ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసిన నేను, పిల్లగాడు వాడేదో గీత దాటిండు, సరే తప్పు, అది కూడా తప్పే, ఏది ఆ సిగ్నల్ కాడ గీత దాటిండు, వాడు ఎంబడవాడు ఉరుకుడాట, వాడు ఏదో టెర్రరిస్టో ఉగ్రవాదం, వాడిని సపరేట్గా ఫోటో కొట్టి ఇంటికి చాలని పంపరాదా? వాడు ఎంబడవాడు ఉరికితే వాడాగమాగం ఉరికిండు, ఆయనతో పోయి ఆర్టీసీ బస్ కింద పడ్డాడు, చచ్చిపోయాడు. ఆ కుటుంబం ధర్నా చేస్తుంటే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని కొట్టిరు నిన్న పోలీసులు. నేను అడుగుతున్నా, ఏం పని మీ పోలీసు వాళ్ళది అసలు? చేయాల్సిన పని ఏంది మీరు? ఈ టెక్నాలజీ యుగంలో ఫోటో కొట్టి మన ఇంటికి చలాన్ని పంపరాదా? ఎందుకు సావగొట్టుడు, ఎందుకు అప్పులుగాని ప్రాణం తీసిరు? ఏం పని చేయాలి, మీరు ఏం చేస్తున్నారు? ఇది ఇవాళ ప్రభుత్వాలు. వాడేమో 16 లక్షల కోట్లనే కొట్టిపోయినని వాడు ఇడిచిపెట్టిండు, వాడు కేవలం చిన్న చిన్న వాళ్ళ మీద వాడు పడతాడు. ఇక్కడున్న వీడేమో అసలు పని ఇడిచిపెట్టి, రేపులు అవుతున్నాయిరా, ఎంఎంటీఎస్లో ఆడపిల్లలకు రక్షణ లేదురా అంటే ఇది ఇడిచిపెట్టిండు, ఇది చాలాను పట్టుకుని ఎంబడబడ్డారు పోలీసులు. అవసరమా ఇది? ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, నిజంగా ప్రభుత్వాలు తమ పని తాము మర్చిపోయి, తమ ప్రాధాన్యాలు తాము మర్చిపోయిన ఈ నేపథ్యంలో అందరికంటే ఎక్కువ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఎవరైనా ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మళ్ళొకసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా తిరిగి మరి వాటి ఆశయాల కోసం, వారి ఆశయాల కోసం మనందరం పునరంకితం కావాలి. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా అంటారు చూడు, భగవాన్కి ఘర్ మే దేర్ హై అందేర్ నయ్యి అని, అట్లా తప్పకుండా మళ్ళీ తెలంగాణకు మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. మనం అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా మళ్ళొకసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, జై భీమ్, జై తెలంగాణ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి
ఒక బ్లైండ్ స్టూడెంట్ వచ్చిండు. ఏప్రిల్ 27 బహిరంగ సభకు సంబంధించి తను మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి 5,000 రూపీస్ చెక్ ఇస్తారు. ఈ పిల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ సంగమేశ్వర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సంగమేశ్వర్ మన 27వ తేదీ బహిరంగ సభకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి తన వంతు 5,000 రూపాయల చెక్ అందజేస్తున్నాడు. సంగమేశ్వర్ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న విద్యార్థి సంగమేశ్వర్. ఒక నిమిషం వారు ఎందుకు ఆలోచన వచ్చిందో ఈ 5,000 రూపాయల పార్టీకి విరాళం ఇవ్వాలని వారు చెప్తారు, మీరు వినండి. మాకు కేసీఆర్ సార్ మాకు ఈ పెన్షన్ ఇచ్చాడు. ఫస్ట్ మాకు 500 పెన్షన్ ఉండే. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మాకు 500 నుండి 4,000 పెన్షన్ మాకు చేసిండు. కాబట్టి మేము పార్టీ మీద అభిమానంతో నా వంతు కృషిగా మేము కొంత అమౌంట్ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మన పార్టీ వార్షికోత్సవ దినోత్సవానికి మేము ఇవ్వాలనుకుంటున్నాము. నా వంతు ఎక్కడ సంగమేశ్వరం ఇది? మాది మెదక్ డిస్టిక్ సార్, అందోల్ కాన్స్టిట్యువెన్సీ, ఆరిట్కేల గ్రామం. ఇప్పుడు మెదక్ కాదు, సంగారెడ్డి జిల్లా అది సార్. మెదకే ఉంది. మెదకే ఉందా? రేగోడ్ మండల్. థ్యాంక్ యూ సంగమేష్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి 5,000 రూపాయలు పార్టీకి విరాళంగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.